నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు. బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళులర్పించిన నారా లోకేష్, అంత్యక్రియలకు హాజరైన అనగాని కృష్ణదేవరాయలు, మాగుంట. రైతులకు నీళ్లు లేవు, బీర్ ఫ్యాక్టరీలకు ఫుల్ సప్లై అంటూ హరీష్ రావు. సింగూరు నీరు ఎవరి కోసం అంటూ హరీష్ రావు ప్రశ్న. కాంగ్రెస్ రైతుల కంటే ఫ్యాక్టరీలే ముఖ్యమని వెల్లడి. సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. లడ్డూలో జంతు కొవ్వు లేదని భూమన కరుణాకర్ రెడ్డి. సిట్ సిబిఐ నివేదికలతో నిజాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడి. తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలపై దాడి. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిది అని వ్యాఖ్య. కేసీఆర్ కు సిట్ నోటీసులు. కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిరసనమన్న బీఆర్ఎస్. ప్రతీకార రాజకీయాలకే రేవంత్ ప్రభుత్వం ఉందన్న నేతలు. ప్రజాస్వామ్య విలువలపై దాడి జరుగుతోందని వ్యాఖ్య. ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెప్తారని వెల్లడి. కేసీఆర్ కు సిట్ నోటీసులపై మహేష్ గౌడ్ స్పందన. బాధ్యులకు శిక్ష పడాల్సిందేనన్న వ్యాఖ్య. కేసీఆర్ పై తమకు గౌరవం ఉందన్న మహేష్ గౌడ్. విచారణ పారదర్శకంగా జరుగుతోందని వ్యాఖ్య. పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న మహేష్. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతాల్లోని అతడి నివాసాలు, సంబంధిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు 20 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. శ్రీనివాసరావు గతంలో ఏసీబీ విభాగంలో సుమారు 15 సంవత్సరాలు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అధికారుల దాడులపై ముందుగానే సమాచారం అందించి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. పాలనలో విఫలమై రాజకీయ కక్షతోనే సిట్ పేరిట బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులకు ప్రజలే త్వరలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే చర్యలకు తెలంగాణ ప్రజలు సహించరని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అధికారులు మళ్ళీ విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారుల మాన్యువల్లో కానీ, దానికి సంబంధించిన టెలిగ్రాఫిక్ చట్టంలో కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అనుమతి కానీ, మంత్రి అనుమతి కానీ, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా లేదు. అధికారులే హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే ఫోన్ ట్యాపింగ్ చేసుకోవాల్సిన వ్యవహారం. అది ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అధికారుల మధ్య వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పించి దీన్ని ఏదో ఒక రాజకీయ నిర్ణయంగా రుద్ది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ గారిని ఇట్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అప్రజాస్వామిక చర్యల్ని, మీ నియంత్రిత పోకడలకు త్వరలో ప్రజలు అడ్డుకట్ట వేస్తారు. మీ విధానాల్ని మార్చుకోండి, ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి. ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయో అక్కడ తీవ్రమైన అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి మీద దృష్టి పెట్టండి. అవన్నీ దృష్టి మలచడానికి ఈ సిట్ అని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోటని కేసులు తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ
తెలంగాణలో ఒక వాతావరణాన్ని, కలుషితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఇంకోసారి సిట్ కానీ ఇంకెవరు కానీ మీరు ఎవరైనా సరే కేసీఆర్ గారి జోలికి వస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్న విషయాన్ని మీరు గుర్తించాలని హెచ్చరిస్తున్నాను. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు సాగునీరు నిలిపివేసి బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నిరంతరంగా నీళ్లందిస్తున్నారని ఆరోపించారు. సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉందని చెప్తున్న ప్రభుత్వం అదే సమయంలో బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగళ్ల వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా. ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు. ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినావు నువ్వు. పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు గాని, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేన్లు గాని, పండ్ల తోటలు గాని, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు. రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు? రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో అని నేను అడుగుతా ఉన్నా. వడగళ్ల వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇయ్యరు, బోనస్ పైసలు ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు, ఎరువులు టైం మీద ఇయ్యరు, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతుంది. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం, చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు, బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు. సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు, అది బోనస్ పైసలు గాని, రైతు భరోసా పైసలు గాని. జాతీయ జనగణనలో కులగణన అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగణన జరిగితే ఏ వర్గం ఎంత ఉందో వారికి బడ్జెట్, ఉద్యోగావకాశాలు ఎలా కల్పించాలన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు ముందుకు రావడంతో సంతోషించామని, కానీ డాక్యుమెంట్ విడుదల చేసిన తర్వాత అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కాలంలు పెట్టి బీసీలకు మాత్రమే కాలం లేకుండా కేవలం కులం అనే కాలం మాత్రమే ఉంచడం ఓబీసీలను అవమానించడమేనన్నారు. సమాన హక్కులు, న్యాయం అందాలంటే ఖచ్చితమైన కులగణన అవసరమని స్పష్టం చేశారు. ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని కవిత ప్రకటించారు. భారతదేశ వ్యాప్తంగా జనగణన అనేటటువంటిది ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కులగణన అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సెన్సెస్ వాస్తవానికి 2011లో జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు జరగాలి అంటే 2021లో జరగాల్సి ఉండే. కానీ 2021లో కోవిడ్ వచ్చిందని చెప్పి జనాభా గణన చేయకుండా వదిలేయడం జరిగింది. ఆ తర్వాత సందర్భంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా బీసీలకు సంబంధించి గణన కావాలనేటటువంటి డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు కులగణన చేస్తామని చెప్పగానే అందరం కూడా వాస్తవానికి ఆశ్చర్యపోయినాం. ఎట్లా బుద్ధి వచ్చింది ఇట్లా వీళ్ళకు సడన్గా కులగణన ఎట్లా చేస్తా అన్నారని. ఎందుకంటే కులాల వారీగా గణన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటి గురించి ఒక్కసారి లెక్క నిగ్గు తేల్చుకున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, వారికి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగానే వాటిని వెనక నుండి బయలుదేరుతాయి. కాబట్టి మరి కులగణన అనేది మంచి కాన్సెప్ట్ అని అందరు కూడా సంతోషించినాం. ఎప్పుడైతే కులగణన డాక్యుమెంట్ బయటకిచ్చారో, సెన్సస్ డాక్యుమెంట్ బయటకిచ్చారో, ఆ సెన్సస్ డాక్యుమెంట్లో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలను మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ 2 కేటగిరీస్ పెట్టారు ఇంతకుముందు లాగానే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. కానీ ఏదైతే ఓబీసీ అనే కేటగిరీ పెడతామని చెప్పారో అది పెట్టకుండా డైరెక్ట్గా
కులము అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో గంభీర వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. అజిత్ పవార్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. అజిత్ పవార్ జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు నేతలు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఇందిరాగాంధీ జూ పార్క్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ముందస్తు సమాచారం లేకుండా జూ మూసివేయడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ లోపలికి అనుమతించలేదని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల రీత్యా జూ మూసివేశామని అధికారులు వివరించినా సరైన సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో జూ పార్క్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతను మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఏ టైం వస్తారో చెప్పలేము. ఈ పిల్లలతో మేము తెల్లవారుసరికి వచ్చాము 9:30 అప్పుడు అనుకోండి. యాక్చువల్గా లేదనుకోండి ఫోటో పెట్టిస్తాం కదా క్లోజ్ అని. మీరు కంప్యూటర్ టికెట్ ఏదంటే అడల్ట్ కొడతారు, అమౌంట్ కొట్టరు. అడల్ట్ కొడితే 70 రూపీస్ వస్తారు. అది ఆఫ్ అలా కాదు. కొన్నిసార్లు పని చేయండి, పని చేయండి. ఇప్పుడు ఆఫ్ అమౌంట్ లేకపోతే మీరు పని కంటి పిల్లలతోనే తెల్లవారు 9 అప్పుడు ఇప్పుడు అడుగుతారన్నమాట. రేపు రండి అన్నారు, 1 గంటలు చేస్తామన్నారు. చంటి పిల్లలతో ఉన్నారు. సీజన్ పెట్టియండి, అదే తెలుగు. మేడారం సమ్మక్క సారక్క మహాజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాజాతరను మరో కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ డిమాండ్ త్వరలోనే సాకారమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, సహకరిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మ చయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలను భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు లేదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో సీబీఐ విచారణకు పిటిషన్ వేసింది కూడా వైవి సుబ్బారెడ్డి అని గుర్తు చేశారు. 2019 నుంచి 24 వరకు సీబీఐ విచారణ జరిపి ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించిందని తెలిపారు. ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు అనవసరమైన వివాదాలకు దారితీస్తున్నాయన్నారు. తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత
152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్ళది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం కొత్త విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావును విచారించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ ను విచారించడంలో ఆశ్చర్యం లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు లేదా వ్యక్తిగత అంశాలకు తావులేకుండా విచారణ జరగాలని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధతనే ప్రధానంగా తీసుకుంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. దీంట్లో కొత్త ఏం లేదు. చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ పోలీసులు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటినీ ఎంక్వైరీ చేయడానికి నిన్న మొన్న హరీష్ రావుని పిలిచారు, కేటీఆర్ని పిలిచారు. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీస్ ఇస్తారు. చట్టం ముందు ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానం. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయన యొక్క అనుమతితోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరూ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టే కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. వారు కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే తదుపరి చర్య తీసుకోవడం జరిగింది. జనాభాలో బీసీ వాటా ఎంతుందో అంతే స్థాయిలో వారికి హక్కులు కల్పించాలని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే నిష్పాక్షిక ధోరణితో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాధికారం అన్నది కొద్ది వర్గాలకు పరిమితం కాకుండా అన్ని వర్గాలకు దక్కేలా వ్యవస్థ మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. బీసీల సమస్యలను విస్మరించడం వల్ల అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన అవకాశాల సముచిత ప్రాధాన్యం లభిస్తేనే సమాజం సమతుల్యంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఎంపీలో ఒక పదవి ఇస్తే ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం, ఎన్ని ధర్నాలు, ఎన్ని పోరాటాలు జరిగినాయి. కానీ ఇవాళ ఆ సమస్యని ఎవరొచ్చినా పక్కన పడేసే ధైర్యం, అది బీజేపీనా కాంగ్రెసా మరే పార్టీ అయినా పక్కన పడేసే ధైర్యం ఎక్కడి నుంచి చేశారంటే, ఎవరు ఈ డిమాండ్ను ముందుకు తెచ్చినా అది తమ ప్రయోజనాల కోసమే అనేదిగా మారింది. కాబట్టి ఈ స్థితిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 96లోనే మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 96లో ప్రగతిశీల మహిళా సంఘం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే దేవగౌడ గవర్నమెంట్ ఓబీసీ మైనారిటీ సవరణతో బిల్లు పెట్టాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన సంఘం మా ప్రగతిశీల మహిళా సంఘం. ఆ రోజు యథాతథం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ చేస్తే మళ్ళీ స్వరాజ్యం లాంటి వాళ్ళు, గుజ్జుల సరళాదేవి లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అందులో. యథాతథం ముందు రానివే బిల్లు రాని, పెద్ద ఆవిడ మళ్ళీ స్వరాజ్యం నాతో అన్నారు, ముందు ఆ బిల్లును రాని, అట్లా నువ్వు అడ్డుపడితే ఎట్లా అంటే మేము బాయ్కాట్ చేశాం. 96లో యథాతథం కాదు, గీతా ముఖర్జీ ఆ బిల్లుని డ్రాఫ్ట్ చేస్తూ ఆ బిల్లు వెనుక కూడా 95లో 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది బీజింగ్లో. అక్కడ మేము నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం ఎజెండాకి తెస్తే ఆనాటి మానవ వనరుల మంత్రి మాధవరావు సింధియా ఇండియా టీంని హెడ్ చేశారు. దీన్ని మనం పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో చర్చిద్దామన్నారు. చాలా గొడవ చేసినాం మేము బీజింగ్లో. అయితే పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో నిజంగానే ఈ అంశం వచ్చింది. సెలెక్ట్ కమిటీని వేశారు గీతా ముఖర్జీని, ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ఆమె బిల్లుని డ్రాఫ్ట్ని ఫైనల్ చేశారు. ఆమె డ్రాఫ్ట్ ఫైనల్ చేస్తూ ఏమన్నారంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నట్లే బీసీలకు రిజర్వేషన్లు ఉంటే మహిళలకి అందులో అవకాశం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు బారామతిలో వేలాది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. నేతను కోల్పోయిన బాధతో కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అజిత్ పవార్ రాజకీయ జీవితంలో చూపిన దూకుడు, ప్రజలకు అందించిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల తీరని లోటుగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. నాయకుడిని కోల్పోయిన బాధతో శోకసంద్రంలో మునిగిన కార్యకర్తల దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత క్రాంతి కిరణ్ విమర్శించారు. పరిపాలన చేతకాక రాజకీయ కక్షతోనే సిట్ పేరిట వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావును విచారించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేయడం ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై దృష్టి లేదని కేవలం రాజకీయ దాడులకే ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. ఇలాంటి పోకడలకు త్వరలో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పోలీసు అధికారులు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. గతంలో కేసీఆర్ గారు ఓ సందర్భంలో ఎవరో విలేకరులు ప్రశ్న అడిగినప్పుడు తన సమాధానం ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అన్నది మాకు సంబంధం ఏముంటుంది, అధికారులు చేస్తారా చేయరనే విషయం కూడా మాకు తెలియదు. కానీ దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మళ్లీ విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారుల మాన్యువల్లో కానీ దానికి సంబంధించిన టెలిగ్రాఫిక్ చట్టంలో కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అనుమతి కానీ మంత్రి అనుమతి కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా లేదు. అధికారులే హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే ఫోన్ ట్యాపింగ్ చేసుకోవాల్సిన వ్యవహారం. అది ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అధికారుల మధ్య వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పించి దీన్ని ఏదో ఒక రాజకీయ నిర్ణయంగా రుద్ది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ గారిని ఇట్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అప్రజాస్వామిక చర్యల్ని, మీ నియంత్రిత పోకడలకు త్వరలో ప్రజలు అడ్డుకట్ట వేస్తారు. మీ విధానాల్ని మార్చుకోండి, ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి. ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయో అక్కడ తీవ్రమైన అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి మీద దృష్టి పెట్టండి. అవన్నీ దృష్టి మలచడానికి ఈ సిట్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటని కేసులు తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ తెలంగాణలో ఒక వాతావరణాన్ని, కలుషితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఇంకోసారి సిట్ గాని ఇంకెవరు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. సిట్, సిబిఐ నివేదికలతో నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. నెయ్యి సరఫరా నిబంధనలు సడలించడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందని తెలిపారు. గమనించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న అవాకచవాకులు మనం చూస్తున్నాం. బెంగళూరు ప్యాలెస్లో ఉండి తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మళ్ళీ కలుషితం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కనీసం 10 రోజులు కంటిన్యూగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నారా? ఈ రాష్ట్రం కోసం మీకు తెలుసా? పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదని మీకు అసూయ. అందుకే ఈరోజు అన్ని రకాలు చేస్తున్నాం. ఈరోజు పత్రికలు కూడా చూశాను, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి 5 సంవత్సరాల్లో ఎలాగోనో అధికారంలోకి వచ్చావు, సంపాదించావు. ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ని సంవత్సరాలు కాదు, మీరు పాదయాత్ర కాదు బొర్లిది రాష్ట్రం తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని పేర్కొంటూనే ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన నేరమని స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులెవరో తేలాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేస్తే విచారణ తప్పదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. నిజాలు బయటకు రావడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలకు బదులుగా వాస్తవాలు మాట్లాడాలని ఆయన సూచించారు. కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గతంలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేటువంటి ఉంటాడు, దానికి రోజు ఒక డైలీ బ్రీఫింగ్ ఇస్తాడు, దానికి సోర్స్కి నాకేం సంబంధం అనేది కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీసు అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. డైవర్షన్ పాలిటిక్స్ సరే ఎవరు
బీజేపీ అన్నా టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటికి రావాలని. ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ వేసింది. సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికి వస్తుంది? దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు, రాజకీయ దురుద్దేశం లేదు. మేము కోరుకునేలా వాస్తవాలు బయటికి రావాలి. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా 2 జిరాఫీలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రకృతి జీవ జంతువుల పట్ల తనకున్న ప్రేమను ఈ చర్య ద్వారా వ్యక్తం చేశారు. జూ అభివృద్ధి, జంతు సంరక్షణకు ఈ దత్తత ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక బాధ్యతతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతేనని పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చారు. తన తల్లి ఆశీస్సులతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంతో చేసిన ఈ చర్య మంచి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైయర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక ఏంటంటే చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో అంటే నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ మీద చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫ్, ఇందాక తిండి పెట్టిన అజిరాఫ్ని, వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు. బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళులర్పించిన నారా లోకేష్. అంత్యక్రియలకు హాజరైన అనగాని కృష్ణదేవరాయలు, మాగుంట. రైతులకు నీళ్లు లేవు, బీర్ ఫ్యాక్టరీలకు ఫుల్ సప్లై అంటూ హరీష్ రావు. సింగూరు నీరు ఎవరి కోసం అంటూ హరీష్ రావు ప్రశ్న. కాంగ్రెస్ రైతుల కంటే ఫ్యాక్టరీలే ముఖ్యమని వెల్లడి. సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. లడ్డూలో జంతు కొవ్వు లేదని భూమన కరుణాకర్ రెడ్డి. సిట్, సిబిఐ నివేదికలతో నిజాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడి. తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలపై దాడి. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిది అని వ్యాఖ్య. కేసీఆర్ కు సిట్ నోటీసులు. కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిరసనమన్న బీఆర్ఎస్. ప్రతీకార రాజకీయాలకే రేవంత్ ప్రభుత్వం ఉందన్న నేతలు. ప్రజాస్వామ్య విలువలపై దాడి జరుగుతోందని వ్యాఖ్య. ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెప్తారని వెల్లడి. కేసీఆర్ కు సిట్ నోటీసులపై మహేష్ గౌడ్ స్పందన. బాధితులకు శిక్ష పడాల్సిందేనన్న వ్యాఖ్య. కేసీఆర్ పై తమకు గౌరవం ఉందన్న మహేష్ గౌడ్. విచారణ పారదర్శకంగా జరుగుతోందని వ్యాఖ్య. పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న మహేష్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.